నాకు నేను గొప్ప, మీకు మీరు గొప్ప, మీ సంఘం మీకు గొప్ప, నా సంఘం నాకు గొప్ప, మీ పాట మీకు గొప్ప, నా పాట నాకు గొప్ప. సర్లే, మన పాటే గొప్ప కాదు, గొప్ప పాటలు చాలా ఉన్నాయి, గొప్ప సంఘాలు చాలా ఉన్నాయి, గొప్ప ఉపన్యాసాలు చాలా ఉన్నాయి. ఈ విశాలమైన దృక్పథం మీకు నాకు ఎంతో ఎంతో ప్రాముఖ్యం. ఎంతసేపు నేనే గొప్ప అనుకునే మనిషిని వెంబడించటం చాలా అమాయకులు చేసే పని. అంటే వాళ్ళు గొప్పవాళ్ళు కాదని నేను అనటం లేదు, మేమే గొప్పవాళ్ళం, మా సంస్థే గొప్ప, మా పాటలే గొప్ప, మా బోధకులే గొప్ప అనుకునే వారిని మించిన హెచ్చింపు కోరుకునే వాళ్ళు భూలోకంలో ఎవరు ఉండరు. అంటే వాళ్లే గొప్ప, మిగిలిన వాళ్ళు ఎవరు గొప్పవాళ్ళు లేరా? ఏమిటి అర్థం లేనటువంటి ఆలోచన? వాళ్ళు గొప్పే, వాళ్ళతో పాటు మిగిలిన గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని మించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సామాన్యమైన సంగతిని మనం అర్థం చేసుకుని మనకు మనం గొప్ప అని హెచ్చించుకొని విచిత్రమైన జీవితాన్ని జీవించకుండాను దేవుని పరిశీలనలో మనం ఎక్కడున్నామో తెలుసుకుని వ్యక్తిగత అభిప్రాయాలతో భక్తి చేయకుండా దేవుని అభిప్రాయంతో భక్తి చేస్తూ అనేక విజయాలలో మనమును పాల్గొని ముందుకు సాగుదాం.